ధన్యవాదాలు. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట, ఒక్క సంవత్సరానికే పరిమితం కాదు, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అన్నారు ముఖ్యమంత్రి గారు. ముందుగా క్రికెట్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ ఏలూరు నుంచి అశోక్ పిల్లర్ రోడ్ 23 సచివాలయం నుంచి, పురుషుల విభాగంలో కెప్టెన్ టి యుగంధర్, వైస్ కెప్టెన్ ఏ శ్రీనివాస్. మెడల్, కప్, ప్రైజ్ మనీని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు పురుషుల విభాగంలో. తర్వాత మహిళల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ ఎన్టీఆర్ జిల్లా నుంచి సిద్ధార్థనగర్ సచివాలయం నుంచి కెప్టెన్ మొదలి భావన, వైస్ కెప్టెన్ మహమ్మద్ అఫ్రాన్ ముస్కాన్. ఏలూరు క్రికెట్ టీం అందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏలూరు క్రికెట్ టీం ని అందరినీ వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏలూరు క్రికెట్ టీం ని ఎంతో ఉత్సాహంతో ఏలూరు క్రికెట్ టీం జోష్ గా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో అభినందనలు అందుకోవడానికి విచ్చేస్తున్నారు. ఏలూరు క్రికెట్ టీం ఈ జోష్, ఈ ఉత్సాహం, ఈ అద్భుతం ఇక నుంచి ఈ ఇయర్ తో పాటు ఎవ్రీ ఇయర్ ఇలానే కంటిన్యూ అవుతుంది. అద్భుతాలు ఆవిష్కృతం కావడం అంటే ఏంటో మనమంతా కళ్ళారా చూస్తున్నాం. ఎంతో ఉత్సాహంతో ఏలూరు క్రికెట్ టీం అంతా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులచే అభినందనలు అందుకుంటున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో, కర్తాళ ధ్వనులతో మనమంతా అభినందనలు తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్ ఏలూరు క్రికెట్ టీం. తర్వాత ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా సిద్ధార్థనగర్ సచివాలయం మహిళల మొదలి భావన మహమ్మద్ అఫ్రాన్ ముస్కాన్. కెప్టెన్ మొదలి భావన, వైస్ కెప్టెన్ మహమ్మద్ అఫ్రాన్ ముస్కాన్. పురుషుల విభాగంలో ఏలూరు క్రికెట్ టీం 5 లక్షల మెగా ప్రైజ్ ను అందుకుంటున్నారు. జగ్ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఏదైనా జరగచ్చు, మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో వీరంతా ఉండొచ్చు, ఎలాంటి డౌట్ లేదు కదా. మనమంతా టీమ్ స్పిరిట్ ఏంటో చూస్తున్నాం. తర్వాత మహిళల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఎన్టీఆర్ జిల్లా నుంచి సిద్ధార్థనగర్ సచివాలయం నుంచి కెప్టెన్ మొదలి భావన, వైస్ కెప్టెన్ మహమ్మద్ అఫ్రాన్ ముస్కాన్. తర్వాత మహిళల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సిద్ధార్థనగర్ సచివాలయం కెప్టెన్ మొదలి భావన, వైస్ కెప్టెన్ మహమ్మద్ అఫ్రాన్ ముస్కాన్. మెడల్, కప్, ప్రైజ్ మనీ 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంటున్నారు. తర్వాత కబడ్డీ పురుషుల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ బాపట్ల కొత్తపాలెం సచివాలయం కెప్టెన్ కె శ్రీకాంత్ రెడ్డి, వైస్ కెప్టెన్
ఎన్టీఆర్ జిల్లా మహిళల క్రికెట్ టీం వారందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్యాలరీలో ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా మహిళా క్రికెట్ టీం ను వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా మహిళా క్రికెట్ టీం అందరినీ త్వరగా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. విన్నర్ టీమ్స్ అందరూ వేదిక వద్దకు సిద్ధంగా ఉండాలండి. ఉమెన్ క్రికెట్ టీం దయచేసి విన్నర్స్ దయచేసి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాము. ఉమెన్ టీం దయచేసి అలో చేయండి వాళ్ళని డయస్ మీదుగా. ఉమెన్ క్రికెట్ టీం ఎన్టీఆర్ ఉమెన్ క్రికెట్ టీం ఎన్టీఆర్ ఉమెన్ క్రికెట్ టీం రండి. ఎంతో ఉత్సాహంతో మహిళా క్రికెటర్స్ వేదిక మీదకి విచ్చేస్తున్నారు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ సిద్ధార్థ నగర్ సచివాలయం క్రికెట్ టీం త్వరగా రావాలండి. తొందరగా రండి. ఎన్టీఆర్ ఉమెన్ క్రికెట్ టీం తొందరగా రండి. ఓన్లీ ఎన్టీఆర్ ఉమెన్ క్రికెట్ టీం ని అలో చేయండి వేదిక మీద వేదిక పైన. ఎన్టీఆర్ ఉమెన్ క్రికెట్ టీం ఓన్లీ ఎన్టీఆర్ ఉమెన్స్ క్రికెట్ టీం అమ్మా. తర్వాత కబడ్డీ బాపట్ల టీం అంతా సిద్ధంగా ఉండాలండి. కబడ్డీ బాపట్ల పురుషుల టీం మెన్ టీం కెప్టెన్ కె శ్రీకాంత్ రెడ్డి, వైస్ కెప్టెన్ హరిప్రసాద్ రెడ్డి. తర్వాత కబడ్డీ టీం త్వరగా వేదిక వద్దకు రావాలండి. ఫస్ట్ ప్రైజ్ విన్నర్. ఆ తర్వాత ఉమెన్ టీం విశాఖపట్నం సిద్ధంగా ఉండాలి. ఉమెన్ టీం కబడ్డీ విన్నర్స్ సిద్ధంగా ఉండాలండి. కబడ్డీ ఫస్ట్ ప్లేస్ మెన్ టీం ప్రైజ్ ని అందుకుంటున్నారు. మెడల్ కప్ అండ్ అలాగే ప్రైజ్ మనీని అందుకుంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా. దెన్ వాలీబాల్ టీం విన్నర్స్ అందరూ సిద్ధంగా ఉండాలండి. బాపట్ల మెన్ టీం సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత ఎన్టీఆర్ టీం ఉమెన్స్ టీం దయచేసి అవతల సైడ్ నుంచి దిగండి. బాపట్ల ఉమెన్ వాలీబాల్ టీం సిద్ధంగా ఉండాలి. ఎన్టీఆర్ టీం దయచేసి ఉమెన్స్ టీం దయచేసి ఉండవు. వాళ్ళు దిగని బుక్స్ అని కంగారు లేదు. తర్వాత ఉమెన్ విశాఖపట్నం కబడ్డీ టీం ఏది బాపట్ల జిల్లా కబడ్డీ టీం పురుషుల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ బాపట్ల కొత్తపాలెం సచివాలయం టీం అంతా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా 5 lakhs ప్రైజ్ మనీ కప్ అండ్ మెడల్ ని అందుకుంటున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. తర్వాత ఉమెన్ టీం సిద్ధంగా ఉండాలి. తర్వాత ఉమెన్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కబడ్డీ టీం విశాఖపట్నం లేసన్ బే సచివాలయం. మన విశాఖ వాళ్ళ కబడ్డీలో విన్ అయ్యారు మహిళలు. కెప్టెన్ సాలపు రామలక్ష్మి, వైస్ కెప్టెన్ శీలా.
రామలక్ష్మి అండ్ టీమ్ ని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వాలీబాల్ మెన్ బాపట్ల వారు సిద్ధంగా ఉండాలి. అలాగే విశాఖపట్నం కబడ్డీ ఉమెన్ విన్నర్స్ ఫస్ట్ ప్రైజ్ ని సాధించారు. అద్భుతంగా కబడ్డీ ఆడి కెప్టెన్ సాలపు రామలక్ష్మి, వైస్ కెప్టెన్ శీలా రామలక్ష్మి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లే చేతి మీదుగా మెడల్ కా ప్రైజ్ మనీని అందుకుంటున్నారు. తర్వాత వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్ సిద్ధంగా ఉన్నారు కదా, ఖోఖో టీం కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ వాలీబాల్ బాపట్ల మెన్, కబడ్డీ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ వైజాగ్ టీమ్. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ బాపట్ల పేతుపూరి సచివాలయానికి చెందిన మెన్ టీమ్ కెప్టెన్ ఓ సమరసింహారెడ్డి, వైస్ కెప్టెన్ పి తిరుపతి రెడ్డి అండ్ టీమ్. తర్వాత ఉమెన్ టీం సిద్ధంగా ఉండాలండి. బాపట్ల నిజాంపట్నం 3 సచివాలయం. దయచేసి వైజాగ్ కబడ్డీ టీము స్టేజ్ నుంచి దిగండి దయచేసి. క్లియర్ కాలేదు, అది లైన్లో ఉండండి. కబడ్డీ టీం అందరితో, ఉమెన్ టీం అందరితో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభినందనలు తెలియజేస్తూ పలకరిస్తున్నారు వారిని. వాలీబాల్ బాపట్ల వాలీబాల్ పంపించండి, వాళ్ళు పంపించండి దయచేసి, చెక్ చేసి. బాపట్ల వాలీబాల్ టీం ఫస్ట్ ప్లేస్ ట్రోఫీ తీసుకుపోయారు. వాలీబాల్ మెన్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ పేటపూరి సచివాలయం బాపట్ల కెప్టెన్ ఓ సమరసింహారెడ్డి, వైస్ కెప్టెన్ ఆర్ తిరుపతి రెడ్డి గారు అందుకుంటున్నారు. మెడల్ కప్ ప్రైజ్ మనీని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు.
వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఉమెన్ బాపట్ల నిజామాబాద్ 3 సచివాలయం. కెప్టెన్ ఎస్ మానస, వైస్ కెప్టెన్ ఎస్ మౌనిక. యా ఉమెన్ వాలీబాల్ ఖోఖో టీం సిద్ధంగా ఉండాలండి. బాపట్ల వాలీబాల్లో మహిళలు ఫస్ట్ ప్రైజ్ లో నిలిచిన వారు బాపట్ల నిజాంపట్నం సచివాలయంకు చెందిన వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ చేతి మీదుగా ప్రైజ్ మనీ మెడల్ కప్ ని అందుకుంటున్నారు. తర్వాత ఖోఖో టీం సిద్ధంగా ఉండాలండి. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ బాపట్ల జే పంగలూరు సచివాలయం. మెన్ టీం కెప్టెన్ షేక్ అలీ నవాజ్, వైస్ కెప్టెన్ ఫణికుమార్. ఖోఖో బాపట్ల టీం అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఉమెన్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఇన్ ఖోఖో ప్రకాశం జిల్లాకు చెందిన వారంతా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా ఖోఖో టీం సిద్ధంగా ఉండాలి. ఖోఖో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ బాపట్ల జే పంగలూరు సచివాలయం చెందిన కెప్టెన్ షేక్ అలీ నవాజ్, వైస్ కెప్టెన్ ఫణికుమార్ అండ్ టీమ్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. తర్వాత టాలెంట్ ప్లేయర్స్ ఇన్ 5 డిసిప్లిన్స్ వారు సిద్ధంగా